ఖమ్మం జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. భారీ వర్షాలు, పారిశుద్ధ్య లోపంతో గ్రామాల్లోని ప్రజలు వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరంతో ఆసుపత్రుల పాలవుతున్నారు. డెంగ్యూ కేసులు కూడా హడలెత్తిస్తున్నాయి. ఆగస్టు నెలలోనే డెంగీ కేసులు 100 దాటాయి. గత 10 రోజులుగా సీజనల్ వ్యాధులు ప్రబలడంతో పీహెచ్సీలు, సీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లతో పాటు జిల్లా ఆసుపత్రి సైతం రోగులతో నిండిపోయాయి. జీజీహెచ్కు ప్రతిరోజు 2000 మంది పేషెంట్స్తో 50% మంది వైరల్ ఫీవర్స్తో వస్తున్నవారే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఖమ్మం జిల్లాలో డెంగీ తీవ్రత ఏ విధంగా ఉందో పూర్తి అప్డేట్స్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఖమ్మంలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఈ ఒక్క నెలలోనే ఏకంగా 100 పైన కేసులు నమోదయ్యాయంటేనే డెంగ్యూ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పనవసరం లేదు. మనం ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కూడా రోగులతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు 2000 మంది పేషెంట్స్ కూడా చికిత్స నిమిత్తం ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాదు, అన్ని సిహెచ్సీలు, పిహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని మొత్తం రద్దీని తలపిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వైరల్ తీవ్రత సంబంధించి కూడా ఎక్కువగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదకరంగా డెంగ్యూ సంబంధించి కేసులు నమోదవుతుండడం కొంత ఆందోళన గురి చేస్తుంది. వీటితో పాటుగా మలేరియా సంబంధించి డయేరియా, టైఫాయిడ్ లాంటివి కూడా ఎక్కువగా విజృంభిస్తుండటంతో కూడా జనం కొంత ఆందోళన చెందుతున్నారు. మొత్తం ఏజెన్సీ ఏరియాతో పాటుగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ప్రతిరోజు పెద్ద ఎత్తున పేషెంట్స్ కూడా వైరల్ ఫీవర్స్ నిమిత్తం ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం మనతోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నరేందర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు డెంగ్యూ కేసులు ఎన్ని నమోదైనాయి, అసలు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, రోజు ఎంతమంది పేషెంట్లు కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తున్నారన్నది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఎట్లున్నాయి డెంగ్యూ కేసెస్తో పాటుగా మిగతా టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఎట్లున్నాయి పరిస్థితి? ఈ వర్షాకాలంలో మనకు ఫీవర్ల సంఖ్య బాగా పెరిగింది. జ్వరాలతో వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. మనం ఇదివరకు 1200, 1500 ఓపీ చూసేవాళ్ళము. ఇప్పుడు 1500 నుంచి 2000 వరకు ఓపీ పెరిగింది. సో రోజుకి ఒక 200 నుంచి 400 మంది వరకు జ్వరాల్లో బాధపడుతున్న వాళ్ళు వస్తున్నారు. ఇవన్నీ కారణాలు మన రెయినీ సీజన్, వర్షాలు పడడం వల్ల ఈ జ్వరాలు పెరుగుతున్నాయి. ఈ జ్వరాల్లో మలేరియా జ్వరం కావచ్చు, డెంగ్యూ జ్వరం కావచ్చు, చికెన్ గున్యా జ్వరం కావచ్చు. దాంతోపాటు మనకు లూజ్ మోషన్స్, వాటర్ కంటామినేషన్ కూడా అవుతూ ఉంటుంది. ఈ మలేరియా జ్వరం కానీ, డెంగ్యూ జ్వరం కానీ, ఈ డెంగ్యూ జ్వరం కేసులు కొంచెం సీరియస్గా ఉంటాయన్నట్టు. మనకు రోజుకి ఒక 5 నుంచి 10 వరకు డెంగ్యూ కేసులు వస్తున్నాయి. ఇప్పటివరకు మన దగ్గరకు వచ్చిన డెంగ్యూ కేసుల్లో అన్నీ స్టేబుల్గానే ఉండి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన కేసులే. డెంగ్యూ జ్వరాల లక్షణాలు ఏంటి అంటే వాళ్ళకు జ్వరం రావడము, హై గ్రేడ్ ఎక్కువ ఫీవర్ రావడము, చిల్స్ రావడము, కడుపు నొప్పి రావడము, లూజ్ మోషన్స్ కావడము, లేకపోతే సివియర్గా అయినప్పుడు ముక్కులోంచి కానీ గొంతులోంచి కానీ రక్తం రావడం జరుగుతూ ఉంటాయి అన్నట్టు. డెంగ్యూ సంబంధించి కేసులకు సంబంధించి ప్రత్యేక వార్డు ఏర్పాట్లు చేస్తున్నారా? ఎట్లా డెంగ్యూ నివారణకు ఎటువంటి చర్యలు? ఫీవర్ వార్డు, ఫీవర్ ఓపీలు, డెంగ్యూ వార్డులు, డెంగ్యూ ఓపీలు సపరేట్గా ఉన్నాయి. మనకు డెంగ్యూకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ కానీ, పేషెంట్స్కి సంబంధించిన వార్డులు కానీ, పేషెంట్స్కి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్కి సంబంధించిన మందులు కానీ అన్నీ కూడా ఏ కొరత లేకుండా అన్నీ అరేంజ్ చేశాము. అలాగే ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాం. ఎన్ని కేసెస్ డెంగ్యూ సంబంధించి ఇప్పటివరకు ఐడెంటిఫికేషన్ చేశారు? అంటే వర్షం తగ్గినప్పుడే డెంగ్యూ కేసులు ఎందుకు ఎక్కువ వస్తాయంటే, వర్షం పడ్డప్పుడు వాటర్ అనేది ఫ్లో అవుతుంటుంది కాబట్టి మస్కిటోస్ అక్కడ బ్రీడ్ కావు, జనరేట్ కావు. కాబట్టి ఈ వర్షాలు తగ్గినాక ఆ వాటర్, ఏ వర్షం వాటర్ ఉంటుందో అది నిల్వ ఉండి అక్కడ మస్కిటోస్, డెంగ్యూ మస్కిటోస్ తయారయ్యి అవి వీళ్ళని కుట్టినప్పుడు వస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఈ జ్వరాలు వచ్చినప్పుడు మనకు రోజుకి ఒక 5 to 10 కేసెస్ ఎంసీహెచ్లో అయితేంది, ఇక్కడైతేంది వస్తూ ఉంటాయి. జిల్లా సంబంధించిన మంత్రులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వైరల్ తీవ్రత కంట్రోల్ చేయాలి. ఎక్కడికక్కడ హాస్పిటల్లో లోకల్ ఉండే పిహెచ్సీలు కానీ, సిఎస్సీలు అన్నిట్లా మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలి. పేషెంట్స్ సంబంధించి ఎవరి ప్రాణాల మీదకి రాకుండా కొద్దిగా రిస్క్ సంబంధించి ట్రీట్మెంట్ చేసే దిశగా కూడా ముందుకు వెళ్ళాలని కూడా లోకల్గా ఉండే పిహెచ్సీలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి కూడా అధికారులకు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మాత్రం ఖమ్మం జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.